ఎంతోమందితో మాట్లాడాలి, ఎంతోమంది యొక్క సమస్యలు పరిష్కరించగలగాలి. మేము బాధపడేది ఎక్కడంటే 2019లో మాకు అంటే మా పవన్ కళ్యాణ్ గారికో లేకపోతే ఆ రోజు నిలబడినటువంటి మా అభ్యర్థులను కొంతమందినైనా గెలిపించుంటే, కనీసం పవన్ కళ్యాణ్ గెలిపించుంటే ప్రజల గళాన్ని శాసనసభలో అద్భుతంగా వినిపించేవాడు, మీ సమస్యల మీద పోరాడేవాడు. అయినా సరే వెనకంచట్లేదు, వెనకుండినా సరే, ఓడిపోయినా సరే పబ్లిక్లకు వచ్చి పోరాడుతున్నారు. మీకు తెలుసో తెలీదు, మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయినప్పుడు ఓటమి తాలూకు పెయిన్ ఎలా ఉంటుందో మీరందరూ అనుభవించుంటారు. ఎందుకంటే మీరందరూ కూడా జనసేనలో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు ఓటమి తాలూకు పెయిన్ ఎలా ఉంటుందో మీకు తెలుసు, మాకు ఇంకెంత పెయిన్ ఉంటుందో అర్థం చేసుకోండి. ఆ పెయిన్ని కరెక్ట్గా ఇంకొక నాయకుడైతే యూజువల్గా ఎన్ని రోజులు పడుతుంది ఆ పెయిన్ నుంచి రావడానికి? ఫర్ ఇన్ఫర్మేషన్ చెప్పండి, ఒక రోజా, 2 రోజుల, 1 మంత్, మేబీ ఒక నెల, 15 రోజులు. కరెక్ట్గా 15 నిమిషాల్లో ఆ ఆలోచనల నుంచి బయటకు వచ్చి తిరిగి ప్రజలకు ఇంకా ఏమి చేయాలని ముందుకు వచ్చినటువంటి నాయకుడు అది. అంటే ఆ రోజు ఎందుకు ఓడిపోయాం మేము అనేదానికి మేము ఇప్పుడు ఆలోచించట్లేదు. ఎందుకంటే ఆ రోజు ఏదో ఒక విధంగా జరుగుతుంది ఓటమి అనేది. ఎన్నో కారణాలు ఉంటాయి. తండ్రి గారు ఎంతో గొప్ప సేవ చేశాడు, మనకి ఆరోగ్యశ్రీ ఇచ్చాడని చెప్పి ఆ కొడుకుని గెలిపించారు. అంటే ఆ రోజుల్లో ప్రజలు ఎలా ఉన్నారంటే, మన ఇంట్లో పిల్లలు ఏమైపోయినా పర్లేదు, రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి అని చెప్పి గెలిపించారు. ఓకే, మంచిది, గెలిపించండి. ఒక్కసారి మీ పిల్లలను చూడండి, మీ పిల్లల భవిష్యత్తు చూడండి, మీ పిల్లల జీవితాలు ఎలా కావాలని కోరుకుంటున్నారో, ఎలా అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నారో చూడండి. వాళ్ళని చూసి ఇప్పుడైనా పవన్ కళ్యాణ్ గారికి ఓటేయండి. వాళ్ళని చూసేయండి, మమ్మల్ని చూసుకోండి. మా కన్సర్న్ యూత్, తద్వారా మీ ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో మీ మనవాళ్ళు, మనవరాళ్ళు, మీ బిడ్డలు, వీళ్ళది చాలా చాలా ఇంపార్టెంట్ మాకు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎంత గొప్పగా ఆలోచిస్తారంటే, నిన్నటికి నిన్న మాకు ఒక సైలెన్స్ ప్లీజ్, నిన్నటికి నిన్న ఒక న్యూస్ అయిపోయింది. మాకు జనసేనలో ఉండే క్రియాశీలక కార్యకర్తల తాలూకు ఇయర్లీ మెంబర్షిప్ అయిపోతే వాళ్ళకి ఇన్సూరెన్స్ రాదు. మళ్ళీ తన పాకెట్లో నుంచి, తన సంపాదన నుంచి 3.5 కోట్లు ఖర్చు పెట్టి అప్ టు జూన్ దాకా రిజిస్టర్ చేయించారు వాళ్ళ ఇన్సూరెన్స్. ఎవరిని అడగల, ఎందుకంటే ఎవరికైనా ఏదైనా అవ్వచ్చు అని. అంటే మీకు ఏం చెప్తున్నానంటే, ఒక్కొక్కరికి అంటే దురదృష్టవశాత్తు ఒక రకంగా బాధ అనిపించినా సరే, అట్లీస్ట్ ఆ కుటుంబ సభ్యులైనా మన జనసేనలో ఉన్నందుకు మనకి గ్యారంటీ ఏది, అట్లీస్ట్ మనకి ఏదైనా మనం చూసుకోవడానికి జనసేన ఉందనే నమ్మకాన్ని కలగజేశారు కళ్యాణ్ బాబు గారు. ఆ నమ్మకమే ఇన్సూరెన్స్. ఎంతోమందికి ఇచ్చాం. దాదాపు లాస్ట్ మంత్ అయితే 1 crore మెంబర్స్కి 1 crore రూపీస్ వర్త్ ఆఫ్ ఇన్సూరెన్సెస్ ఇచ్చాం. అంటే ఒక మామూలు రాజకీయ పార్టీకి ఒక మెంబర్స్ కనుక విధివశాత్తు చనిపోతే మనం 5 లక్షలు ఇచ్చినప్పుడు, ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కానీ, అధికారంలో ఉన్న నాయకులు కానీ, మన పేద ప్రజలకో లేకపోతే బిలో పావర్టీ లేనికో, లేకపోతే సామాన్యమైనటువంటి జీవితాలు జీవించే వాళ్ళకి ఎందుకు ఇవ్వలేరు? ఇవ్వాలన్న ఉద్దేశం వెళ్ళకలేదు. ఎక్కడ దొరికితే ముందు స్థలాలు ఎక్కడున్నాయో చూస్తారు తప్ప ప్రజల జీవితాలు ఎలా ఉన్నాయో ఎవ్వడూ ఆలోచించడు.